హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నా పేరు దీపిక. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్‌లో బ్యూటీ, ఫ్యాషన్, వ్లాగింగ్ ఇలా లైఫ్ స్టైల్ వ్లాగ్స్, కుకింగ్ వ్లాగ్స్ ఇలా చాలా ఉన్నాయి. ఒకసారి వెళ్లి చెక్‌ఔట్ చేయండి. అండ్ ఆ కంటెంట్ గనుక మీకు నచ్చితే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు వీడియోలోకెళ్ళిపోతే ఈ పాటికి మీకు ఆల్రెడీ వీడియో ఏంటో అర్థమైపోయి ఉంటది. టైటిల్, థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! యెస్, మేము హౌస్ షిఫ్ట్ అవుతున్నాం. రీసెంట్‌గానే మేము హౌస్ షిఫ్ట్ అయ్యాం. ఎక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ అయ్యాం, ఏంటి అనేది నేను అది కూడా షేర్ చేసుకుంటా. మేము న్యూ జెర్సీలో ఉంటాం కదా! నా వ్లాగ్స్ చూస్తున్న వాళ్ళకైతే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మేము న్యూ జెర్సీలోనే ఉంటామని చెప్పి. న్యూ జెర్సీలోనే మేముండే అపార్ట్మెంట్స్ నుంచి ఇంకొక అపార్ట్మెంట్స్‌కి, రెంటల్ అపార్ట్మెంట్స్‌కి షిఫ్ట్ అయ్యాం. ఇది షిఫ్ట్ అవుతున్న రోజు, వెళ్తున్న రోజు హెడ్ బాత్ చేసి నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నా. బికాజ్ కొత్త ఇంట్లో పాలు పొంగించుకోవాలి కదా అని చెప్పేసి. అండ్ ఇదంతా ముందు రోజు నైట్. నెక్స్ట్ డే షిఫ్ట్ అవుతాం అన్నప్పుడు ఇంకా ముందు రోజంతా ఇవన్నీ మొత్తం అన్నీ ఓపెన్ చేసేసాం. ఒక 3, 4 డేస్ నుంచి సర్దుతూనే ఉన్నాము. బికాజ్ చాలా స్టఫ్ ఉంటుంది కదా! ఒకేసారి సర్దుకుంటే నీరసం వస్తుంది. అండ్ ఒకేసారి సర్దుకోవద్దు అని చెప్పి ఒక 3-4 డేస్ నుంచి సర్దుతూనే ఉన్నాను. ఫస్ట్ అయితే బెడ్‌రూమ్‌లో ఉన్న బట్టలన్నీ ట్రాలీలో సర్దేసి పెట్టేశాను, ట్రాలీస్ అన్నీ. తర్వాత కిచెన్ సర్దుకోవడం చాలా ఇబ్బందయింది. ఇబ్బంది ఇన్ ద సెన్స్ కొంచెం స్టఫ్ ఎక్కువుంది. అది కూడా కార్డ్‌బోర్డ్ బాక్స్‌లో ఏసి తీసుకొని ఎళ్ళిపోయేలా లేదు. బికాజ్ మాకు గ్లాస్‌వేర్ ఎక్కువుంది. గ్లాస్ ప్లేట్స్ ఇవన్నీ ఎక్కువున్నాయి. అవన్నీ కార్డ్‌బోర్డ్ బాక్స్‌లో పెట్టేస్తే షిప్పింగ్ చేసినప్పుడు ఎన్ని బావుంటాయో, ఎన్ని పగిలిపోతాయో తెలీదు. కొన్నయితే ఒక ఫాయిల్ కాదు, బబుల్ ర్యాప్ అంటాం కదా! అలా కొన్ని ప్లేట్స్ చేశాను. కొన్నయితే అలానే వదిలేసాను. బికాజ్ చాలా ఉన్నాయి. అన్నీ చేయాలంటే కష్టము. అట్ ద సేమ్ టైమ్ మేము ఇన్‌స్టేట్‌లోనే మేమున్న అపార్ట్మెంట్స్ దగ్గర నుంచి మేము వెళ్ళబోయే అపార్ట్మెంట్స్ ఒక 10 మినిట్స్ డిస్టెన్స్‌లో ఉంది. దగ్గరే కదా! అండ్ బాగా ఇంపార్టెంట్ అయినవన్నీ, గ్లాస్‌వి అవన్నీ గూడా నేను కార్‌లో తీసుకెళ్ళాను. అండ్ మిగిలిన స్టఫ్ అంతా కూడా భార్గవ్ వ్యూహాలు తీసుకొచ్చాడు. అండ్ వ్యూహాలో షిఫ్ట్ చేశాము. మెయిన్ ఏంటంటే కిచెన్ మేజర్ పార్ట్. ఎంత తీసినా తవ్వే కొద్దీ వస్తదంటారు కదా! అలా తీసే కొద్దీ వస్తానే ఉంది కిచెన్ మాత్రం. బికాజ్ గ్రోసరీస్ అవన్నీ ఉంటాయి కదా! డబ్బాలు. నేను మోస్ట్‌లీ డబ్బాలు ఎక్కువ కొనను. బికాజ్ ఏదైనా యూజ్ అండ్ త్రో డబ్బాల్లాంటివి తీసుకుంటాను. లేదంటే ఏదైనా కొన్నప్పుడు వస్తాయి కదా డబ్బాలు. వాటినే వాష్ చేసి మళ్ళా రీయూజ్ చేస్తాను. బికాజ్ యూఎస్‌లో మనం ఎప్పుడు ఎక్కడుంటాము, ఏ స్టేట్‌కి మూవ్ అవుతాము అనేది ఎవరికీ తెలీదు. బికాజ్ అందుకని ఎక్కువ స్టఫ్ కొనేసుకొని మళ్ళా షిప్పింగ్ అయినప్పుడు వాటిల్ని రీసేల్ చేయడం, అండ్ రీసేల్ అవ్వకపోతే గనుక వదిలేసి వెళ్ళిపోవడం అవన్నీ ఎందుకు అని కొంచెం ఒక ప్లేస్‌లో సెటిల్ అయ్యేంత వరకు గూడా అలా ఏం తీసుకోకపోతే బెస్ట్. నేనైతే ఇక్కడ ఇది ఉంది గదా! ఇది నా డ్రెస్సింగ్ టేబుల్ లాగా. దీనిలో స్టఫ్ చాలా ఉంది. అది తీసి వేరే దానిలో ఏసి మళ్ళీ అక్కడికెళ్ళిన తర్వాత అరేంజ్ చేసుకోవడం కష్టమైపోతుందని చెప్పి నేను దానికే పైనుంచి కింద వరకు మొత్తం ప్లాస్టర్ ఏసేసాను దాన్ని రౌండ్. అండ్ ప్యాకింగ్ విషయానికొస్తే దేనికది సెపరేట్‌గా బాక్సెస్‌లో వేసి దానిపైన నేమ్స్ మెన్షన్ చేసేసాం. కొన్ని కవర్‌లో ప్యాక్ చేసాం, కొన్ని బాక్సెస్‌లో అండ్ ట్రాలీస్‌లో బట్టలు. దేనికది అన్నీ సర్దేసుకున్న తర్వాత దానిపైన నేమ్స్ రాసుకుంటే మనకి ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు ఈజీగా తెలుస్తుంది కదా! దేనిలో ఏదుంది అని చెప్పి. నాకక్కడ మళ్ళా అరేంజ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీ అయిపోయింది. బికాజ్ ఆ నేమ్స్ రాసుకోవడం వల్ల. ప్యాకింగ్ అయితే ఒక 3-4 డేస్ నుంచి చేసేస్తున్నా. అండ్ పెద్దవన్నీ భార్గవ్ చేస్తున్నాడు. చిన్నవి మేము చేయగలిగినవన్నీ నేను అండ్ యామిని కలిసి చేసాము. అండ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక ఆయనైతే చాలా హెల్ప్ చేశాడు మాకు ప్యాకింగ్‌లో కాదు, షిప్పింగ్‌లో. ప్లాంట్స్ అన్నీ గూడా భార్గవ్ తీసుకొచ్చి కింద వాషర్ అండ్ డ్రైయర్ రూమ్‌లో పెట్టేశాడు. బికాజ్ చాలా బరువుగా ఉన్నాయి. అండ్ 2 డేస్ నుంచి అసలు వాటర్ గూడా లేదు ఆ ప్లాంట్స్‌కి చెప్పాలంటే. అండ్ ఈ బ్యాక్ యార్డ్‌నయితే నేను చాలా బాగా మిస్ అవుతాను. బికాజ్ ఎలాంటి సీజన్‌లో అయినా సరే బాగా వచ్చి హ్యాంగ్ ఔట్ అవుతా ఉంటాము బయట మీ బ్యాక్ యార్డ్‌లో. అండ్ ప్లాంట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఎవ్రీడే వాటర్ పోయడానికి అలా వచ్చేదాన్ని. అండ్ ఎంప్టీ రూమ్స్ అయితే అలా ఉన్నాయి. అండ్ ఇంత పని చేసుకొని, ఇంత అన్ని షిప్పింగ్ అయినా
ప్యాకింగ్ అయిన తర్వాత మాకు ఇంకా ఓపిక లేదు ఆ రోజు నైట్ తినడానికి. సో, సరే కదా అని చెప్పి అన్నీ ఎక్కడివెక్కడ వదిలేసి బఫేలోకి వచ్చాము. సో, ఎప్పుడు చికెన్ వింగ్సే ఆర్డర్ చేసుకుంటున్నామని చెప్పి కొంచెం డిఫరెంట్‌గా పొటాటో రిలేటెడ్ పొటాటో వెడ్జెస్ అండ్ చీజ్ బాల్స్ లాంటివి ఆర్డర్ చేసుకున్నాం. సో, చాలా బాగున్నాయి. అండ్ ఎప్పుడొచ్చినా బఫేలోకి ఎప్పుడొచ్చినా నేను లైక్ ఇది స్ట్రాబెర్రీ లెమనేడ్ మాత్రం కంపల్సరీ ఆర్డర్ చేస్తా. మంచి రిఫ్రెష్‌మెంట్‌గా ఉంటుంది. అండ్ అండ్ ఇంకా అంత ఫుడ్ తినొచ్చిన తర్వాత ఏం చేసుకోవాలనిపించదు కదా! సో, దట్ టూ వచ్చింది లేట్. ఇంకా ఆ రోజు పడుకుని నెక్స్ట్ డే మార్నింగే చిన్న చిన్నవి ఆల్మోస్ట్ అన్నీ ప్యాక్ చేసేయడం అయిపోయింది. అండ్ కొన్ని ఇంకొన్ని ఉంటే ప్యాకింగ్ అది భార్గవ్ చేశాడు. అండ్ ఆ ప్యాకింగ్ కూడా అయిపోయిన తర్వాత అన్ని బాక్సెస్ ఒకటొకటిగా అన్నీ కిందకి తీసుకొచ్చేసి పెట్టేస్తున్నాము. అండ్ ఇక్కడ సోఫా ఎక్కిస్తున్నారు మెయిన్ థింగ్స్ ఫస్ట్ వెళ్ళిపోతే తర్వాత చిన్న చిన్న వాటికి సెకండ్ రౌండ్ వ్యూహాలు తీసుకురావచ్చు అని అనుకున్నాం. సో, వ్యూహాలు అంటే లైక్ ఒక ట్రక్ లాంటిది, ఒక వ్యాన్ లాంటిది. దాన్ని మేము రెంట్ చేసుకొని $50 పే చేస్తాం. తర్వాత లైక్ దానికి రెంట్‌కి $50. సో, దాని పెట్రోల్‌కి అండ్ దానికి ఇంకా పైన 1 మైల్స్ ఎక్స్‌ట్రా అయ్యే కొద్దీ దానికి $1 అలా యాడ్ అవుతుందంట. సో, మనమే డ్రైవ్ చేసుకొని వెళ్ళాలి. ఇది ఒక ట్రక్, వ్యూహాల్ ట్రక్. అండ్ ఇలా మెయిన్ కావాల్సిన ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసేయన్నీ ఫస్ట్ పెట్టేసాం. అండ్ తర్వాత అన్నీ గ్రాసరీస్ అవన్నీ పెట్టాం. అండ్ లాస్ట్ టైం వెళ్ళిపోతున్నప్పుడు జస్ట్ ఇల్లంతా చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసుకున్నాం. మొత్తం అన్నీ కిందకి షిఫ్ట్ చేయలేదు. బట్ ఇంకొంచెం ఉంది స్టఫ్. అయినా కూడా చిన్న క్లిప్పింగ్స్ తీసుకుందామని చెప్పి తీసుకుంటున్నా. ఎనీహౌ నేను మిస్ అవుతున్నాను ఈ ఇంటిని చాలా. సో, భార్గవ్ అయితే అలా ఎమోషనల్‌గా అటాచ్ అవ్వద్దు. అలా మనం షిఫ్ట్ అయినప్పుడల్లా నువ్వు మిస్ అయిన ఫీలింగ్ పెట్టుకోవద్దు. ఇట్స్ ఓకే అనేసి చెప్తున్నాడు నాకు. బట్ ఓకే చాలు ఓవర్ యాక్షన్. ఇది ఎక్కువ వాషర్ మ్యానా నువ్వు? అదేమంత బరువు లేదు, నువ్వు అంత బరువు ఉన్నట్టు వాడు చేస్తున్నావు. నేను కార్ వేసుకుని వస్తాను. కార్లో స్టఫ్ ఆల్రెడీ లోడ్ చేస్తాను. నువ్వు వెళ్తే నేను ఫాలో అవుతా వస్తాం. ఓకే? ముందుగానే లగేజ్ అంతా గరాజ్లో పెట్టుకోవడం వల్ల చాలా టైం సేవ్ అయింది. వ్యూహాలు వచ్చేలోపు అన్ని కిందకి షిఫ్ట్ చేసి రాగానే అన్ని లోడ్ చేసాం. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా లేదు. ఇంకా ఆ రోజు మార్నింగే బనానాస్తో అడ్జస్ట్ అయిపోయాం. యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలి బట్ టైం కుదరలేదు. అండ్ ఆ వ్యూహాల్లో కొన్ని అండ్ ఆ కార్లో కొన్ని మొత్తం 3 కార్స్లో పెట్టాము. మళ్ళీ ఇంకొక రౌండ్ వస్తాము కావచ్చు, బికాస్ కొన్ని చైర్స్ ఉన్నాయి, మ్యాట్రస్ ఉంది అండ్ ఆ బైసైకిల్ కూడా ఉంది కదా. సో ఇవన్నీ పట్టాలంటే ఇంకా కంపల్సరీ ఇంకొక రౌండ్ తిరగాల్సిందే. సో ఇంతవరకు అయితే పట్టించాము ఆల్మోస్ట్. సో భార్గవ్ వ్యూహాలు వేసుకుని వెళ్తున్నాడు. అండ్ భార్గవ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక కారు, నేను ఒక కారు అండ్ భార్గవ్ వ్యూహాలు. సో భార్గవ్ వెళ్తాడు. సో భార్గవ్ని ఫాలో అయిపోవడమే. ఆల్మోస్ట్ టైం 10:30, 11 అలా అవుతుంది. సో వెళ్ళి కొంత స్టఫ్ పాలు పొంగించుకోవడానికి అండ్ దేవుడికి దీపం పెట్టుకోవడానికి కొంచెం ఆయిల్ మర్చిపోయానే. భార్గవ్ యాక్చువల్గా అన్నీ నేను పెట్టుకున్నా బట్ ఆయిల్ పైన పెట్టుకుని మర్చిపోయాను. ఇంకా భార్గవ్ని అడిగి కీస్ తీసుకుని పైకి వెళ్ళి ఆయిల్ తీసుకొచ్చాను, ఎందుకంటే దీపారాధన చేయడం కోసం. అండ్ అన్ని కార్లో పెట్టుకుని ఇంకా స్టార్ట్ అవుతున్నాను నేను భార్గవ్ వెనకాలే. సో నాకు రూట్ తెలుసు బట్ అయినా కూడా భార్గవ్ ముందుంటే సో నేను వెనక్కి వెళ్ళడం ఈజీ అవుతుంది కదా, సో మిస్ అవ్వను కదా అని. అండ్ మేము వచ్చే ఈ వే ఏంటంటే కొంచెం వేవీగా ఉంటుంది, సో అది మిస్ అవ్వకూడదని చెప్పి తన వెనకాల వస్తున్నాను. అండ్ ఇదే మా అపార్ట్మెంట్, రెంటల్ అపార్ట్మెంట్ జిమ్. అండ్ నేను దీన్ని కూడా బాగా మిస్ అవుతాను.
అండ్ వచ్చిన వెంటనే దేవుడికి దీపం పెట్టేసి పాలు పంపించేసి ఫ్రోజన్వన్నీ ఫ్రిజర్లో సర్దేశాను, బికాజ్ అవి మెయిన్ కదా. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ లంచ్కి నేను క్యారెట్ ఫ్రై చేస్తున్నా అండ్ కొంచెం పాయసం చేశాను, దాంతోపాటు క్యారెట్ ఫ్రై కూడా చేస్తున్నా. అండ్ కొన్ని అన్నీ వెంటనే కార్డ్బోర్డ్ బాక్సెస్ పైన నేమ్స్ రాసాం కాబట్టి తెలిసినవన్నీ ఓపెన్ చేసి కావాల్సినవన్నీ సర్దేశాను ఆ పాటికే. సో వచ్చేసరికి లంచ్ టైం అయింది. అండ్ మా నైబర్స్, మా పాత ఇంటి నైబర్స్ లంచ్ కూడా ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఈ క్యారెట్ ఫ్రై అన్నీ కలిపి ఇంకా కొత్త ఇంట్లోనే లంచ్ చేస్తాం. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.